దేవుని యొక్క లేఖనములో ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులునయ్యుందురు. అట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. దేవుని యొక్క లేఖనములో క్రీస్తు యొక్క 1000 ఏండ్ల పరిపాలనలో ఉండేటువంటి మొదటి పునరుద్ధానములో లేచే వారిని గూర్చి మనము ధ్యానం చేస్తున్నాం. వీరు సంఘం ఎత్తబడినప్పుడు లేపబడకుండా క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన భూమి మీద ఎప్పుడైతే ప్రారంభిస్తారో అప్పుడు 1000 ఏండ్ల పరిపాలనలో యేసు ప్రభువుతో కలిసి ఈ లోకాన్ని ఏలటానికి వారు మొదటి పునరుద్ధానులుగా లేస్తారు అని వాక్యం చదువుతున్నాం. మొదటి పునరుద్ధానము అంటే రెండవ పునరుద్ధానము కూడా ఉంది అని అర్థం. అయితే మొదటి పునరుద్ధానము లేచిన వీళ్ళందరూ ఎవరు అంటే హతసాక్షులుగా క్రీస్తు నిమిత్తమై చనిపోయిన వారు. వీరిలో ఒక 3 ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. 4వ వచనాన్ని మనము చదివితే వారిలో ఉన్న ప్రత్యేక లక్షణాలు ఏమిటి అని అంటే, రాబోవు దినములలో క్రూర మృగానికి నమస్కారము చెయ్యమని దేవుని ప్రజలైన వారిని అపవాది శ్రమ పెడతాడు. అపవాది వారికి కీడు కలగజేస్తాడు. క్రూర మృగము యొక్క ఒక ప్రతిమను ఏర్పాటు చేసి ఆ ప్రతిమకు నమస్కారము చేయకపోతే శిక్షించబడతారు అని చెప్పి వారిని శ్రమల పాలు చేస్తారు. అయితే పాత నిబంధన గ్రంథములో ఏ రీతిగా షద్రక్ మెషక్ అబేద్నెగోలు అనబడుతున్న వారు నెబుకద్నెజర్ రాజు నిలబెట్టిన ప్రతిమకు ఏమైనా సరే మేము నమస్కారము చేయము, ఒకవేళ మమ్ములని అగ్నిగుండములో పడవేసినా సరే మేము మాత్రము దాన్ని చెయ్యమని ఏ రీతిగా నిలబడ్డారో, ఈ మొదటి పునరుద్ధానములో పాలు పొందేవారు కూడా శ్రమలైన, కీడైన, మరణమైన ఏది ఏమైనా జరగని ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారు. నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళు ఎవరు అని అంటే, రాబోవు దినములలో అపవాది ఏ వ్యక్తినైతే తన పక్షముగా తన బలమునిచ్చి నిలబెడుతున్నాడో, ప్రపంచాన్ని ఏలే నియంతగా ఏలుబడి చేయబోతున్నాడో, అతని పేరు మీద ఒక 3 ఆరుల ముద్ర అనే దాన్ని ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఈ 3 ఆరుల ముద్ర వేయించుకుంటే దేవుని భయంకరమైన కోపం ప్రజల మీదకు వస్తుందని గత వారం జ్ఞాపకం చేశాను నేను. అది 3 ఆరుల ముద్ర కలిగిన వారు ఏ మద్యాన్ని తాగుతారో వారికి జరిగే విపత్తి ఏమిటో మనము లేఖనాన్ని గత వారం చదువుకున్నాం. అయితే ఇప్పుడు ఈ 3 ఆరుల ముద్ర రిలీజ్ అయినప్పుడు ప్రతివాడు దానిని ఖచ్చితముగా వేయించుకోవాలి అని ప్రభుత్వమే పట్టుబడద్ది, ప్రభుత్వమే ఆజ్ఞ జారీ చేస్తుంది. ఎవడికైనా ఒకవేళ 3 ఆరుల ముద్ర వేయించుకోవడం ఇష్టము లేకపోతే, 3 ఆరుల ముద్ర వాడు వేయించుకోకపోతే వాడు భూమి మీద క్రయ విక్రయాలు చేయడానికి అర్హత లేదు. అంటే వాడేమి కొనుక్కోవడానికి వీలు లేదు, వాడిది ఏది అమ్మడానికి వీలులే. అంటే వాడు భూమి మీద బ్రతకడం కష్టమైపోద్ది. వాడికి ధనం ఉండొచ్చు, వాడు గొప్ప కోటీశ్వరుడు అవ్వచ్చు, కానీ వాడు ఈ ముద్ర వేయించుకోకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రయ విక్రయాలు వాడిని చేయనీయరు. చూడండి వాక్య గ్రంథాన్ని ఒక్కసారి మనం చూద్దాం.
ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 15వ వచనము నుండి, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనము నుండి, మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు దానికి అధికారమియ్యబడెను. కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని అందరును తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి యందైనను ముద్ర వేయించుకొనున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవ్వనికిని అధికారము లేకుండాను అది వారిని బలవంతము చేయును. రాబోవు దినములలో ఖచ్చితముగా 3 ఆరుల ముద్ర కుడి చేతి మీద కానీ లేక నొసటి మీద కానీ భూమి మీద బ్రతికే ప్రతి వాడు వేయించుకోవాలి. ఒకవేళ నేను వేయించుకోను అని అంటే వాడు ఏది అమ్మడానికి లేదు, కొనడానికి కూడా లేదు. ఎందుకని కుడి చేతి మీద లేక నొసటి మీద దాన్ని ప్రవేశపెడుతున్నారు అంటే, ఐగుప్తు దాసత్వములో నుండి ఇశ్రాయేలీలు ప్రజలు బయటకు వచ్చినప్పుడు దేవుడు కూడా వీరు దాసత్వములో నుండి విమోచించబడ్డారు అని చెప్పడానికి గుర్తుగా వారి కుడి చేతి మీద లేక నొసటి మీద ముద్ర వేయాలి అని చెప్పాడు. నిర్గమాకాండం 13వ అధ్యాయం చూడండి 9వ వచనం. నిర్గమాకాండము 13వ అధ్యాయము 9వ వచనం. యెహోవా ధర్మశాస్త్రము నీ నోట నుండునట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటికి రప్పించెనను ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగాను ఉండును. కాబట్టి ప్రతి సంవత్సరం ఈ కట్టడను దాని నియామక కాలముల యందు చాలు. 16వ వచనం కూడా చదువుదాం. అదే అధ్యాయం 16వ వచనం. బాహుబలము చేత యెహోవా మనలను ఐగుప్తులో నుండి బయటికి రప్పించెను గనుక ఆ సంగతి నీ చేతి మీద సూచనగాను నీ కన్నుల మధ్య లలాట పత్రికగాను ఉండవలెను. చాలు. లలాటం అంటే ఈ నొసటి భాగం. ఇక్కడ పత్రిక వలె చేతి రాతగా ఉండాలి, లేదా కుడి చేతి మీద అది ముద్రించబడినదై ఉండాలి. అందుకని ఇప్పుడు ఇశ్రాయేలీలను దేవుడు ప్రత్యేకించి ఐగుప్తు దేశములో నుండి విమోచించినప్పుడు మీరు దాస్య గృహములో నుండి విమోచించబడ్డారు అని చెప్పడానికి గుర్తుగా ఏ రీతిగా కుడి చేతి మీద కానీ నొసటి భాగము మీద కానీ సూచనగా వేయబడిందో అలాగునే అపవాది కూడా నా ప్రభుత్వములో ఉన్నవారు వీరు నా జనాంగం, నా ప్రజలు అని అనిపించుకోవడం కోసమై వాడు కూడా ఇదే రీతిగా కుడి చేతి మీద కానీ నొసట మీద కానీ ముద్ర వేయించుకోవాలి అని బలవంతం చేస్తాడు. పొరపాటున మేము ఒకవేళ యేసు ప్రభు నమ్ముకున్నామయ్యా, ఇదిగో మేము ఇలా వేయించుకోకూడదు అని అంటే సరే మీ ఇష్టం అని అంటారు. కానీ మీకు ఏమీ అమ్మరు, మీరేమి కొనడానికి లేదు. రేపు రాబోయే దినాలలో జరగబోయే సంగతులు మనము ఆలోచిస్తే ఒళ్ళు గగ్గురు పొడిచేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకు అనంటే ఇప్పుడు ఫోన్లు కొంటా ఉన్నాం, ఫోన్లు
2 నెలలకి 3 నెలలకి రకరకాల మోడల్ వస్తున్నాయి. రేపు రాబోయే దినాల్లో ఫోన్ ఎవ్వరు వాడరు, ఫోన్లు మొత్తం బంద్ అయిపోతాయి. ఫోన్లు మొత్తం బంద్ అయ్యి మనిషి యొక్క చేతిలోనే ఫోన్ అమరుస్తారు. మనిషి యొక్క చేతిలోనే ఫోన్ అమరుస్తారు. మనిషి యొక్క కుడి చేతిలో కానీ నొసటిలో కానీ ఒక చిన్న మెమరీ కార్డుని ఎక్కిస్తారు. అది సుమారుగా 60 KB వాట్స్ ఉంటుంది. ఈ మెమరీ కార్డ్ ఎంత ఉంటుంది అంటే ఒక బియ్యపు గింజలో 4వ వంతు ఉంటుంది. అంత చిన్న ముక్క. దానిలో పవర్ఫుల్ అయినటువంటి బయోడాటా ఉండడానికి దాన్ని సెట్ చేస్తారు. ఇప్పుడు ఇది నీ దగ్గర ఉంటే నువ్వెక్కడ ఉద్యోగం చేసినా నీకు ఐడెంటిటీ కార్డు అక్కర్లా, పాస్పోర్ట్ అక్కర్లా, ఏమక్కర్లా, మొత్తం దానిలోనే ఇముడుస్తారు. నువ్వు వెళ్ళి ఇలా నిలబడితే షాపు దగ్గర, ఇప్పుడు ఎలాగైతే మాల్స్ దగ్గర డోర్లు ఓపెన్ అవుతున్నాయో అలాగునే నువ్వు వెళ్ళి నిలబడితే నిన్ను స్కాన్ చేసి అప్పుడు లోపలికి వదులుద్ది. ఒకవేళ ఇది కానీ నువ్వు వేయించుకోకపోతే, ఇది కానీ నీ దగ్గర లేకపోతే నీకు లోపలికి గేటు తీయబడదు. రాబోయే దినాల్లో భయంకరమైనటువంటి సంగతులు మనం చూస్తాం. ఇప్పటికే వాటిని పరిశీలన చేసి దానిని ఏ రీతిగా ప్రవేశపెట్టాలి అని కొన్ని దేశాలు రెడీ చేస్తూ ఉన్నాయి. అమెరికాలో భారతీయులు చదవడానికి వెళితే భారతీయుల మీద ఈ కార్డు యొక్క మెమరీ కార్డుని ప్రయోగించారు. వారిలో కొంతమంది కుర్రవాళ్ళ కుడికాలికి ట్యాగ్ కట్టి దానిలో మెమరీ కార్డుని పెట్టి వదిలిపెట్టారు. వీడు ఎంతసేపు నిద్రపోతున్నాడో, వీడు ఎక్కడికెక్కడికి వెళుతున్నాడో, ఎంత నీరు తాగుతున్నాడో, ఎంత భోజనం చేస్తూ ఉన్నాడో, వీడు ఏ టైం ఎలా గడుపుతున్నాడో మొత్తము కూడా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వచ్చేసింది. భారతీయుల మీద ప్రయోగం చేశారు. అంతేకాదు సింహానికి కుడికాలికి ట్యాగ్ పెట్టి దానిలో ఈ మెమరీ కార్డు పెట్టి వదిలిపెట్టారు. ఇది ఎంత స్పీడ్ పరిగెడుద్ది, అది పంజా విప్పి ఒక్కసారి కొడితే ఎన్ని పౌన్ల బలం దాని యొక్క పంజాలో ఉంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళు టెస్ట్ చేసి రెడీగా ఉంచారు. ఇక ప్రభుత్వాలు ఏకమై ఒక్కసారిగా దీన్ని విడుదల చేయడమే మిగులుద్ది. అది కానీ విడుదలైతే క్రైస్తవుడు అనబడినటువంటి వాడు దాన్ని ఎదుర్కొని నిలబడాలి అనంటే ప్రాణము సహితం త్యాగం చేయాలి. మాకొద్దయ్యా, మేము వేయించుకుంటే మా దేవుని యొక్క వాక్య ప్రకారం మాకు శ్రమ అని నువ్వంటే నిన్నేమనరు. కానీ నీకేది దొరకదు బయట కొనడానికి. ఎంతకాలం ఉంటావు ఏం కొనుక్కోకుండా? కనీసం వాటర్ కూడా నీకు ఇవ్వరు ఫ్రీగా. వాటర్ కొనాలన్నా ఈ ముద్ర కావాలా. ఒకవేళ నువ్వు భక్తి కలిగి ఉండి, నువ్వు చాలా నిష్టగుండి చస్తే చేస్తాను దేవుని కొరకు అని ఉంటే ఇంటికి వెళ్ళగానే భార్య అంటది, ఏమయ్యా మనం అంటే తట్టుకోగలం, పిల్లలు తట్టుకుంటారా? పిల్లల కొరకైనా మనం బ్రతకాలిగా, ఖచ్చితంగా పిల్లల కొరకైనా మనం ఈ పని చేయాలి. కానీ పిల్లల్ని చూపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పిల్లల కొరకేగా దేశాలు పట్టుకొచ్చింది మీరు అందరూ. ఇప్పుడు ఏ పిల్లల కొరకే ఇక్కడ బతకడానికి వచ్చావో ఆ పిల్లల్ని ఎర్రగా పెడుతుంది నీ భార్య నీకు. మనం మంచి రోడ్డు 2 రోజులు తాగిపోయినా ఆగుతాం, పిల్లలు ఆగుతారా? ఏం దేవుడికి తెలవదా? దేవుడికి తెలవకుండా ఏం జరుగుతుంది భూమి మీద? మనమే భక్తి గలవాళ్ళమేంటి అని భార్య నిన్ను స్టంటుతూ ఉంటే, ఒకవేళ ఒకరోజు ఓదారుస్తావేమో, ఇంకొక పూట ఓదారుస్తావేమో, తర్వాత ఆమె బాధ తట్టుకోలేక నువ్వే దానికి తలొగ్గుతావు. అంటే రాబోయే దినాలు భయంకరమైనటువంటి విపత్తు కలిగిన దినాలు. రాబోయే దినాలలో ఈ 3 ఆరుల ముద్ర వేయించుకోకపోతే ఏది కొనడానికి నీకు అమ్మరం. ఎందుకంటే ఈ 3 ఆరుల ముద్ర ఉంటేనే నీ వెళ్ళి ఇలా స్కాన్ చేస్తేనే నీకు అది దొరుకుద్ది, లేకపోతే దొరకదు. చేతిలోనైనా ఎక్కిస్తారు, లేదా నొసట మీద ఎక్కిస్తారు. నువ్వు రైల్వే స్టేషన్కి వెళ్ళినా కూడా డోర్స్ లాక్ చేసి ఉంటాయి. నువ్వు ఎక్కాలి అంటే నువ్వు నిలబడితే స్కాన్ అవ్వాలి. నువ్వు ప్రతి స్థలములో దీన్ని ఓపెన్ చేస్తారు, ప్రతి స్థలములో కూడా. అంటే రాబోయే దినాలలో ఎంత భయంకరమైనటువంటి విపత్తులు రాబోతున్నాయో లేఖనాలు ముందుగానే మనకు బోధిస్తూ ఉన్నాయి. అయితే వీరు ఎవరు? మొదటి పునరుద్ధానములో పాలు పొందిన వారు అనంటే
అట్టి ముద్రను వేయించుకొనని వారు. అట్టి ముద్రను వేయించుకొని అంటే వీరు ఎలాంటి వారు అంటే తమ ప్రాణములను సహితం లెక్క చేయనోళ్ళు. ఒక మాట చెప్పాలంటే బైబిల్ గ్రంథములో 2 వంశాలు వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయనోళ్ళు ఉన్నారు. చూడండి వాక్యం ఒక్కసారి చూద్దాం. వాళ్ళ ప్రాణాల సహితం లెక్క చేయనటువంటి వారు 2 గోత్రాలు ఉన్నారు. దేవుని యొక్క లేఖనాన్ని చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం 18వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. జబూలూనీయులు మరణ భయము లేక ప్రాణము తృణీకరించుకొనిన జనము, నఫ్తానీయులు భూమి మెట్టల మీద ప్రాణము తృణీకరించిరి చాలు. జబూలూనీయులు ఎవరయ్యా? ప్రాణాలను లెక్క చేయని వారు. నఫ్తానీయులు ఎవరయ్యా? ప్రాణాలను తృణీకరించిన వారు. వారికి ప్రాణం అంటే తీపిలే, వారికి ప్రాణం అంటే భయములే. వారు దేవుని కొరకు చావనైనా సరే సిద్ధమే. ఎవరు వీళ్ళు? జబూలూనీయులు. ఎవరు వీళ్ళు? నఫ్తానీయులు. అనగా దేవుని విషయములో ప్రాణాలను సహితం లెక్క చెయ్యని వారు ఉన్నారు. రాబోయే దినాలలో కూడా లేఖనాన్ని చూస్తే మనం అలాగూ ప్రాణాలను లెక్క చేయనటువంటి జనాంగం ఒకటి దేవుని కొరకు సిద్ధపడుతూ ఉంది. విశ్వాస వీరులను మనం పరిశీలన చేస్తే విశ్వాస వీరులు ఎలాంటి వారు అంటే లోకం వాళ్ళ దృష్టిలో ఎన్నిక లేనిదట. చూడండి వాక్యాన్ని. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 37వ వచనము నుండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 37వ వచనము నుండి. రాళ్లతో కొట్టబడిరి, రంపాలతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను స్వరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. చూడండి, అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు చాలు. అంటే ఈ లోకం వాళ్ళ దృష్టిలో పెంటతో సమానం. ఎవరయ్యా వీళ్ళు? విశ్వాస వీరులు. తమ విశ్వాసాన్ని కడమట్టుకు కాపాడుకున్నవారు. దాన్ని కాపాడుకోవడానికి రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు. అపోస్తులు అనబడుతున్నటువంటి కొందరిని ఎలా చంపారు అని చరిత్ర మనం చదువుతామంటే వాళ్ళని కట్టేసి తల్లకిందులుగా తిప్పి మామూలు రంపము కాదు చెక్క రంపముతో కోసారట. చెక్క రంపముతో కోసి 2 భాగాలుగా చీల్చి చంపారట. అంటే వారు అలా చనిపోవడానికైనా ఇష్టపడ్డారు కానీ ప్రభువుని మాత్రం విడిచిపెట్టలా. నాకున్న స్నేహితుల్లో అత్యుత్తమైనటువంటి స్నేహితుడు ఐజయ్ బాబు అని మంచి ఫ్రెండ్ నాకు. మేమిద్దరం చాలా మీటింగ్స్లో కలిసి వాక్యం బోధించాం. భీమవరం వారిది. వాళ్ళ నాన్నగారు మంచి కథలు రాస్తాడు. ఆయన మాస్టర్ గారు, వారిది ఎండగండి. అయితే ఆయన ఒక కథ రాసి సండే స్కూల్ పిల్లలతో వేయించాడు. ఏమిటి అంటే అది ఒక గ్రామం. యేసు ప్రభు వారిని నమ్ముకున్నందుకు ప్రభుత్వం వారు అందరినీ కూడా చంపేయడానికి లోపలికి వచ్చారు. పోలీసు వాళ్ళు తుపాకులు తీసుకుని లోపలికి వస్తే వాళ్ళందరూ కూడా ఆరాధన చేస్తుండగా బెదిరిపోయారు. పిల్లలందరూ బెదిరిపోతే వాళ్ళు ఒకటి అన్నారు, మిమ్మల్ని ఏమి చంపం, మేము చెప్పినట్టు చేస్తే అన్నారు. ఏమిటి అని అంటే బైబిల్ని అక్కడ పడేసి కాలుతో తొక్కి ఉమ్మూసి యేసుదేవుడు కాడు అని మీరు వెళ్ళండి, మిమ్మల్ని ఏమనమన్నారు. అందరూ కూడా అలాగే బైబిల్ని అలా పడేసి కాలుతో త్రొక్కి ఉమ్మూసి యేసు దేవుడు కాదని వెళ్ళిపోయారు. ఒకే ఒక్క పిల్ల అందరూ కింద పడేసి తొక్కితే ఆ పిల్ల గబగబా పరిగెత్తికెళ్ళి ఆ బైబిల్ని దులిపి గుండె కద్దుకుని ఇలా నిలబడిందట. పోలీసు వారు అడిగారట, నిన్ను చంపేస్తాం, నిన్ను కాల్చేస్తాం, బైబిల్ని కింద పడై తొక్కు ఉమ్ముయి యేసు దేవుడు కాడని చెప్పు అంటే ఆ పిల్లందట
నేను ప్రాణమైనా ఇస్తాను కానీ నా ప్రభువు మీద నేను ఉమ్ము ఉయ్యను. ఆ పిల్ల మాట్లాడుతుండగా వాళ్ళకి కోపం వచ్చి ప్రియులారా ఆ పిల్లని కాల్చి చంపేస్తారు. ఆ నాటికలో ఆయన రాసినటువంటి దృశ్యం పిల్లలు స్కిట్గా వేసినప్పుడు చాలామంది కన్నీరు కార్చారు. అయితే అది నాటికే కాదు, రాబోయే దినాల్లో మన భవిష్యత్తు కూడా అదే. క్రీస్తు కొరకు శ్రమ కలిగినప్పుడు, నింద కలిగినప్పుడు, కీడు కలిగినప్పుడు, మరణం ఎదురుగా నిలబడగలిగిన క్రైస్తవుడు కావాలి దేవుని ఎదుట. వీరెవరయ్యా అంటే రాళ్లతో కొట్టబడి, రంపములతో కోయబడి, వారు దరిద్రులుగా ఉండి ఎక్కడెక్కడో దాగి బ్రతికి ఈ లోకం వారికి యోగ్యముగా ఎంచుకోలా. లోకాన్ని వారు పెంటగా చూశారు. దేవుని పిల్లలు తీసిపో, సౌండ్ వినపడతలేదు అంటారు నీకు. దేవుని యొక్క లేఖనాన్ని మనము పరిశీలన చేస్తే ప్రియులారా, వీళ్ళందరూ కూడా శ్రమలు అనుభవించిన వారు. ఎవరయ్యా వీరు అంటే క్రీస్తు కొరకై తన ప్రాణాలను సహితం తృణీకరించిన వారు. రాబోయే దినాలలో ఈ యొక్క మృగమునకు నమస్కారము చెయ్యకయు, దాని పేరట ముద్ర వేయించుకొనకయు. మూడవది ఎవరయ్యా వీరంటే క్రీస్తు నిమిత్తమును, ఆయన సాక్ష్యము నిమిత్తమును, వాక్యము నిమిత్తమును చిరఛేదనము చేయబడిన వారు వీరు. అంటే తలకాయలు నరకబడిన వారు వీళ్ళు మొదటి పునరుద్ధానములో క్రీస్తుతో కూడా ఇదే లోకం మీద 1000 సంవత్సరాలు పరిపాలన చేయడానికి లేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే క్రీస్తుతో కూడా 1000 ఏళ్ళు పరిపాలన చేయాలి అనంటే ఎలాంటి జీవితం ఉండాలో వాక్యం చాలా తేటగా మాట్లాడుతుంది. వీరి గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, వీరు మొదటి పునరుద్ధానములో పాలు పొందిన వారు, వీరు ధన్యులు. ఎలా ధన్యులయ్యారు వీళ్ళు? చంపబడిన వాళ్ళు ధన్యులు ఎలాగయ్యారు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. వీళ్ళు ఎలా ధన్యులయ్యారు? మత్తయి సువార్త 5:11 వచనం చదువుదాం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. జాగ్రత్తగా గమనించాలి. యేసు ప్రభు వారు చెప్పిన మాట, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందిస్తే, నా నిమిత్తం మిమ్మల్ని ఎవరైనా దూషిస్తే, మీకు కీడు కలగజేస్తే, వాటిని మీరు సహిస్తే మీరు ధన్యులు అనగా వీరెవరయ్యా అంటే శ్రమలలో దేవుని కొరకై నిలబడిన వారు. దేవునికి స్తోత్రం. శ్రమలలో దేవుని కొరకై నిలబడిన వారు. అందుకే పౌలు గారు మాట్లాడుతూ అంటాడు, నేను అనుభవించుచున్న ఈ శ్రమలు నాకేమీ బాధ కలిగించట్లా. ఎందుకో తెలుసా? క్రీస్తు తన సంఘము కొరకై పడిన పాట్లలో మిగిలిన శ్రమలను నా యందు నేను అనుభవిస్తున్నా. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. చాలు. పౌలు గారు శ్రమ అనుభవిస్తూ నేను సంతోషపడుతున్నాను అన్నాడు శ్రమలో. అనగా పౌలు భక్తుడు శ్రమలలో ఆనందించే అనుభవాన్ని కలిగిన వాడు. అంటే ఎంత ఓర్చుకున్నాడు పౌలు, ఎంత ఓర్పు శ్రమలలో భరించాడు ఆలోచించండి. మొదటి పునరుద్ధానములో లేచేవారు ఎవరు అనంటే ధన్యులైన వారు. దేనిని బట్టి ధన్యులయ్యారు వాళ్ళు? వారికి కలిగిన శ్రమలను ఓర్చుకున్నారు వాళ్ళు. ఒకసారి
అమెరికా ప్రెసిడెంటుగా అబ్రహాం లింకన్ గారు ఎన్నికైన తరువాత ఫండ్స్ రేజ్ చేయాలి అని వ్యాపారస్తులందరితో కలిసి ఒక మీటింగ్ పెట్టాడట. మన దేశానికి చాలా ధనం అవసరం, మీరందరితో నేను మాట్లాడతాను కనుక మీటింగ్ ఏర్పాటు చేయండి అంటే ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినటువంటి ఆ మీటింగులో కొంతమంది అబ్రహాం లింకన్ గారిని ఏమైనా సరే అవమానపరచాలి అనుకుని కూర్చున్నారు. ఈయన లేచి, ఈ దినమున నేను అమెరికాకి ప్రెసిడెంట్ అయ్యాను, అయితే ఆర్థిక సంక్షోభం ఉంది, దాని గురించి నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను అనగానే ఒక ఆయన బూటు తీసి ఇలా పట్టుకుని నిలబడ్డాడట. ఏయ్ అబ్రహాం లింకన్, ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా నువ్వు? మీ నాన్న బూట్లు కుట్టాడు మా ఇళ్లల్లో, ఇక్కడున్న చాలామందికి మీ నాన్న బూట్లు కుట్టినోడే, మా ఇంట్లో అందరికీ బూట్లు కుట్టేవాడు మీ నాన్న. ఇవాళ నువ్వేదో ప్రెసిడెంట్ అయ్యావని మమ్మల్నే ఆజ్ఞాపించే స్థితి కలిగిందనుకుంటున్నావేమో, జాగ్రత్త అని అన్నాడట. ఆయన ప్రెసిడెంట్ హోదాలో ఉన్నాడు, ఒక్కసారిగా స్టన్ అయ్యాడు. అక్కడ ఉన్నటువంటి పోలీసు వారిని పిలిచి వీడిని తీసుకెళ్ళి లోపలై అంటే వేయగలిగినటువంటి సమర్థత ఉంది, అధికారి ఇప్పుడు. కానీ అబ్రహాం లింకన్ గారు అలా తమాయించుకుని ఆ లేచి నిలబడిన వ్యక్తితో మాట్లాడిన మాటని తెలుసా? అయ్యా మీకు చాలా వందనాలు, ఎందుకంటే నేను మొట్టమొదటిగా ప్రెసిడెంటునై నేను మాట్లాడుతున్న మీటింగులో మా నాన్నగారిని మీరు జ్ఞాపకం చేశారు, నాకు చాలా సంతోషంగా ఉంది. మా నాన్నగారి పేరు మీద మీటింగులు ప్రారంభిస్తాను నేను. అంతేకాదు మా నాన్నగారు బూట్లు కుట్టారు మీ ఇంట్లో అందరికీ, మీకు కూడా అంటున్నారు. నిజమే, మా నాన్న బూట్లు కుట్టేవాడు, నాకు కూడా నేర్పాడు బూట్లు కుట్టడం. ఒకవేళ మీకు మా నాన్నగారు కుట్టిన బూటుల్లో ఏదైనా కొంచెం తేడా వస్తే నాకు చెప్పండి అయ్యా, నేను మీ ఇంటికి వచ్చి బూటు కుడతాను, నాకు ఆ పనొచ్చు అన్నాడట. ఎప్పుడైతే అంత ఓర్పు కలిగి అంత తగ్గింపుగా తను మాట్లాడాడో, అవమానపరచాలి అనుకున్నటువంటి వారు వాళ్ళే సిగ్గుపడ్డారట చివరాఖరికి. మన జీవితంలో చాలాసార్లు మనల్ని ఎందుకో అవమానపరచాలన్న దురుద్దేశం కొంతమంది కలుగుద్ది. వాళ్ళకి ఏం కలుగు వస్తుందో మనకు తెలీదు. అంటే మన మీద ఉన్న ఈర్ష్యో, లేకపోతే దాన్ని కుళ్ళు బుద్ధి అంటారో, లేకపోతే కోపం అంటారో, దానికి కారణం తెలియదు. కానీ నీవు ఏ హాని చేయకపోయినా, లేక నీ వల్ల ఏదో వాళ్ళకి జరిగింది అవమానం అనుకునో, లేకపోతే నీ వల్ల నష్టం కలిగింది అనుకునో, నీకు తెలియకుండా ఏదో జరిగిందని వాళ్ళు అనుకుని నిన్ను అవమానపరచాలని, నిందించాలని, సిగ్గుపరచాలని ప్రయత్నం చేస్తారు. అయితే ఒక దైవజనుడిగా నేను ఒక మాట చెబుతా, ఓర్పు కలిగి నువ్వు ఉండగలిగితే, నువ్వు సహనము కలిగి ఉండగలిగితే, దానిని నువ్వు పులారా ఓర్చుకోగలిగితే, ఏ మనుషులు సిగ్గుపరచాలని నీ ఎదుట నిలబడ్డారో వాళ్ళనే దేవుడు సిగ్గుపరిచి వాళ్ళ పైన నిన్ను అధికారిగా నియమిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు తన పిల్లల్ని ఎన్నడూ కూడా సిగ్గుపడనీయడు. ఈ రోజున మొదటి పునరుద్ధానములో లేచేవారు ఎవరు అంటే ధన్యులైన వారు. అనగా శ్రమలను బట్టి, శ్రమలలో వాళ్ళు శోధించబడ్డాన్ని బట్టి, శ్రమలలో నలగగొట్టడాన్ని బట్టి వాళ్ళు ధన్యులయ్యారు. ఈ రోజున ఎలా ధన్యులమవుతాం మనమంటే, శ్రమలలో మన భక్తిని కాపాడుకుంటే, శ్రమలలో మన పరిశుద్ధతని కాపాడుకుంటే, శ్రమలలో మన ఆత్మీయతను కాపాడుకుంటే, ఖచ్చితముగా ప్రియులారా దేవుని సన్నిధానములో దేవుడు మనల్ని ధన్యుల్ని చేస్తాడు. శ్రమ కలిగినప్పుడు చాలామంది త్రొట్టిల్లిపోవడానికి కారణాలు జరుగుతాయి. అయితే ఆ శ్రమలలోనే త్రొట్టిల్లకుండా నిన్ను నువ్వు కాపాడుకోగలిగితే, పడిపోకుండా నిలబెట్టుకోగలిగితే నీ జీవితం ధన్యకరముగా మార్చబడుతుంది. నెంబర్ 2, వాళ్ళు ఎవరు అంటే పరిశుద్ధులు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎలా పరిశుద్ధులయ్యారు? ఇంత మహాశ్రమలు కలిగితే, ఇంత భయంకరమైనటువంటి విపత్తులలో ఎలా పరిశుద్ధులయ్యారు? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. అందుకు నేను
అయ్యో నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో సెలవిచ్చెను, వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొని చాలు. ఆయన మాట్లాడుతూ తెల్లని వస్త్రములు కలిగినటువంటి వారు ఎవరయ్యా అనంటే అది నీకే తెలుసయ్యా అన్నాడు యోహాను. దూత చెబుతున్నాడు, వీరెవరో తెలుసా? మహాశ్రమలలో నుండి వచ్చిన వారట. ఏ శ్రమలయ్యి? మహాశ్రమలలో నుండి వచ్చిన వారు వీళ్ళు. వీళ్ళకి కలిగినవి మామూలు శ్రమలు కాదు, మహాశ్రమలు, భయంకరమైనటువంటి శ్రమలు. మహాశ్రమలలో నుండి వచ్చిన వారు వీరు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రాలను తెలుపు చేసుకున్నారు. అనగా వీరు పరిశుద్ధులుగా బ్రతకడానికి క్రీస్తు అనబడుతున్న గొర్రె పిల్ల రక్తములో వాళ్ళ హృదయాలను కడుగుకున్నారు. ఈ రోజున పిల్లారా, మహాశ్రమల మాట పక్కన పెట్టి కొంచెం నొప్పి వస్తేనే ఇవాళ నిలబడలేక పక్కెళ్ళిపోతున్నాం. ఈరోజు నేను ఉదయకాలం వేళ ఒక పని మీద మురుగాఫ్ వెళ్ళాను. నన్ను తీసుకెళ్ళిన వ్యక్తి నాతో మాట్లాడుతూ, వాళ్ళు ఇప్పుడు 3 సంఘాలు మారారు సార్ అని చెబుతూ ఉన్నాడు. నేను అన్నాను, ఆ సంఘంలోనైనా స్థిరంగా ఉంటారా, మళ్ళీ ఇంకేమైనా మారతారా అన్న. అది ఇంకా తెలియదండి అన్నాడు. అంటే ఎందుకు మారినట్టు వీళ్ళు సంఘాలు? అసలు గుణం సరిలేక కదా. బుద్ధి బాగుంటే ఎక్కడో ఒక చోట చక్కగా ఉండి ఎదుగుతావు. గుణం సరిలేక ఇక్కడ 4 రోజులు, అక్కడ 4 రోజులు, అక్కడ 4 రోజులు తిరిగి చివరాఖరికి ఎక్కడ స్థిరం లేక ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటారు. వీరు మహాశ్రమలలో నుండి వచ్చారు. ఇవాళ మనకు చిన్న బాధ వస్తే సంఘాలు మారుతున్నాం, వీళ్ళు ఒక్కరు కూడా స్థిరంగా లేరుగా. సంఘం మారేవాళ్ళు ఒక్కనాటికి దేవుళ్ళు బలపడలేరుగా. వీళ్ళు ఏది మా సంఘం అని చెప్పుకుంటారు? మా ఆత్మీయ తండ్రి ఎవరు అని ధైర్యంగా చెప్పగలిగినటువంటి శక్తి వీళ్ళకు ఉంది? అసలు చెప్పగలరా? ఈయన మా ఆత్మీయ తండ్రి అండి, మేము రక్షించబడిన దగ్గర నుండి ఇదిగో ఈయన దగ్గర పెరిగాం, ఈయనే మాకు బాప్తిసం ఇచ్చాడు, ఈయన ద్వారా ప్రభువుని తెలుసుకున్నాం, ఈయన ద్వారా వాక్యం విన్నాం, ఈయన మమ్మల్ని వాక్యములో బలపరిచాడు అని చెప్పగలమా? 5 నెలలు ఈ సంఘంలో ఉంటే 6 నెలలు ఆ సంఘంలో ఉన్నాయి. ఎక్కడ దిగుతావు నువ్వు? ఏంటి నీ పరిస్థితి అసలు? రేపు ప్రభువు రాకడొస్తే ఏమైపోతావు తెలుసా? అటు కాకుండా ఇటు కాకుండా పాడైపోతావు. సంఘం అంటే ఏళ్ళకోళం కాదు. చాలామందికి సంఘం అంటే అర్థం కాక తిరుగుతున్నారంతే. జాగ్రత్త. ఒక చోట స్థిరముగా ఉంటేనే ఫలిస్తావు. ఎక్కడైనా సరే ఒక చోట స్థిరముగా నిలబడు. ఒక చోట స్థిరముగా నిలబడు. ఒక సంఘానికి వెళ్ళావు, అక్కడ పరిస్థితులు బాగాలేదు, నువ్వు కన్నులారా చూసావు, అక్కడ పరిశుద్ధత లేదు, ఆత్మీయత లేదు, దేవుని కార్యాలు లేవు, ఆ స్థలాన్ని విడిచి బయటకు వచ్చావు. అయితే ఎక్కడ పరిశుద్ధత ఉందో, ఎక్కడ ఆత్మీయత ఉందో, ఎక్కడ దేవుని ఉందో అక్కడికి వెళ్ళావు, అక్కడ నిలబడడం నేర్చుకో. ఆ స్థలంలో కూడా నిలబడకపోతే ఇంకెక్కడ తిరుగుతావు? ఇవాళ చాలామంది జీవితాల్లో ఆత్మీయతలో బలహీనైపోవడం కారణం తెలుసా? స్థిరత్వము లేకపోవడమే. స్థిరత్వం లేకపోవడమే. కొంతకాలము వెళ్ళి ఆ సంఘములో లోపాలు ఎతుక్కుని మనము బుద్ధిహీనమైపోతున్నాం. సంఘాల్లో లోపాలు ఎత్తుకోవద్దు. సంఘం దేవుని శరీరం. నువ్వు సంఘంలో లోపం ఎతుకుతున్నామంటే దేవుని శరీరం ఎతుకుతున్నామని అర్థం. నీలో ఎతుక్కో. నా ఆత్మీయ జీవితానికి ఇది సరిపోవటల్లా, నేను ఇంకా బలపడవలసి ఉందేమో, నా క్రియలు ఇలాగ ఉన్నాయేమో, ఇదిగో నా ఆత్మీయ జీవితంలో ఈ లోట్లు ఉన్నాయేమో, అసలు నేను ఇక్కడ వాక్యములు ఎదుగుతున్నానా లేనా అని నిన్ను పరిశీలన చేసుకోవాలా. మనం చేసే పని ఏమిటంటే, మనం గాబ్రియేలు దూత మేనవాళ్ళు మేనమామల అలాగా ఫీల్ అయిపోయి నేను కరెక్టేనండి, ఆ సంఘమే కరెక్ట్ కాదు. నువ్వు కరెక్ట్ అయితే నువ్వు అక్కడే బడి ఎడుతావుగా. మన గుణం గాలికి తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ కాదు, అక్కడ కాదు, ఇక్కడెక్కడ కాదు అని. ఎక్కడో ఒక చోట స్థిరపడు. దేవుని పాదాలు పట్టుకో. దేవుని వాక్యానికి లోబడు. మహాశ్రమలు కలిగినప్పుడు వాళ్ళు ప్రాణాలను సహితం లెక్క చేయకుండా వాళ్ళ పరిశుద్ధతను కాపాడుకున్నారు. నువ్వు చిన్నదానికే భయపడిపోతావు ఉంటే నువ్వెక్కడ నిలబడతావు మహాశ్రమలలో? ఒకవేళ మహాశ్రమల్లో నువ్వు నిలబడగలిగే పరిస్థితి వస్తే నిలబడతావా? బైబిల్ చెబుతుంది, వారెవరు మహాశ్రమలలో నుండి
వచ్చి వారి యొక్క వస్త్రాలను గొర్రె పిల్ల రక్తములో తెలుపు చేసుకున్నవారయ్యా, ఈ రోజున క్రీస్తు రక్తములో మన పాపములను మనము కడుక్కున్నామా? మీకు ఒక మాట చెబుతాం మీకు నేను. చాలామంది మాకు దర్శన వరం ఉంది, లేకపోతే మేము దర్శనాలు చూస్తాం అని అంటూ ఉంటారు. ఇంకొంతమంది దర్శనాలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఆ మనుషులు ప్రార్థన చేసి వీళ్ళకేదో దర్శనం చెబుతూ ఉంటారు. అయితే నేను అడిగి ఒక చిన్న మాట, ఏవేవో దర్శనాలు చూస్తున్నారు మంచిది, ఏవేవో దర్శనాలు మీకు చెబుతున్నారు మంచిదే. అయితే ఇంతకి ఏనాడైనా నీ పాపము కడగబడిన దర్శనం నీకు కనపడిందా? నీ పాపము కడగబడినట్లుగా ఎప్పుడైనా నీకు దర్శనం కనపడిందా? యెషయాకు కనపడిందిగా. తన పెదాలు అపవిత్రత ఉన్నట్టుగా కనబడినప్పుడు ఏడిస్తే కాల్చబడి శుద్ధుడైనట్టుగా కనపడిందిగా. మరి నీ పరిస్థితి ఏంటి? ఈ మాసములోనే విజయవాడలో సార్వత్రిక దైవజన సహవాస మీటింగ్ జరిగితే ఇక్కడి నుంచి లైవ్లో వాక్యం చెప్తూ నేను సింహాసనాన్ని చూచుట అనే అంశాన్ని గురించి మాట్లాడా. దైవజనుడు సింహాసనాన్ని చూసేటువంటి కన్నులు కలిగిన వాడై ఉండాలని. అయితే దైవజనుడు సింహాసనాన్ని చూసే దర్శనపు కన్నులు కలిగిన వాడు ఉన్నాడు. ఎప్పుడైనా మనం ఆ సంబంధమైన విషయాలను దర్శనములు చూస్తున్నామా? ఎంతసేపు బాహ్య సంబంధమైన విషయాలే దర్శనాలు వస్తున్నాయి కానీ మరి ఆత్మ సంబంధమైన విషయాలు ఎందుకు రాట్లా దర్శనములో? బైబిల్ గ్రంథములో భక్తులందరూ ఆత్మ సంబంధమైన దర్శనాలే చూశారు. ఎవడు భౌతిక సంబంధమైన దర్శనాలు చూసినట్టుగా మనం చూడం. బైబిల్ గ్రంథములో ఏ భక్తును చూసినా పరలోక సంబంధమైన దర్శనాలు చూశారు. ఎవరు కూడా పిల్లకి పెళ్ళవుద్దన్న దర్శనం, లేకపోతే ఇంట్లో గొలిసిపోతే ఏ మూలందో దర్శనం, ఉద్యోగం వద్దో రాదో దర్శనం, మీ పిల్లోడు పాస్ అవుతాడో లేదో దర్శనం, నువ్వు చచ్చిన తర్వాత నీకు పెట్టి పెడతారా లేకపోతే పాడేస్తారన్న దర్శనం, ఈ దర్శనాలు ఎవడు చూడలా. దైవజనులందరూ కూడా పరలోక సంబంధమైన దర్శనాలు చూశారు. మరి మనకొచ్చే దర్శనాలు ఏంటి? దరిద్రపు దర్శనాలు వస్తాయి. మనం ఏం దర్శనాలు చూస్తున్నాం? మనం ఇవాళ ఒక వ్యక్తి తన ఆత్మీయ జీవితంలో నేను పరిశుద్ధుణ్ణి, నేను కడగబడ్డాను అని చెప్పగలగాలి అంటే తన కడగబడిన దానికి దర్శనం కలిగిన వాడై ఉండాలి కదా. కీర్తనాకారుడు చాలా స్పష్టంగా మాట్లాడాడు, నీ దర్శనమిచ్చి నన్ను రక్షించు. చూడండి వాక్యాన్ని, కీర్తన గ్రంథం 106వ కీర్తన 5వ చరణం. కీర్తన గ్రంథం 106:5 ఆఖరి మాట చదివండి, మొత్తం చదవద్దు. ఆఖరి మాట, నాకు దర్శనమిచ్చి చాలు. దేవా, నేను మీ సంఘముతో కూడి పాడేదట్లుగా, కొయిరులో నేను ఉండేదట్లుగా, నేను కొయిరులో నిన్ను కనపరిచేదట్లుగా, నేను కొయిరులో నిలబడేదట్లుగా నాకు దర్శనమిచ్చి నన్ను రక్షించు అని అడిగాడు. ఎవరో తెలుసా? కొయిర్ లీడర్ ఆయన. కొయిర్ లీడర్ ఆయన. నేను కొయిరులో నిలబడి పాడాలి అంటే ఆయన అంటాడు, నీ స్వాస్థ్యమైన సమాజం వారితో కూడి కొనియాడునట్లు, నేను వాళ్ళతో కలిసి పాడునట్లు నాకు దర్శనమిచ్చి నన్ను రక్షించు. ఈ రోజున పులారా, కడగబడ్డాను అనడానికి దర్శనం ఉందా? నేను కడగబడ్డానయ్యా, ప్రభువు నన్ను శుద్ధీకరించాడయ్యా, ఇదిగో ప్రభు చేత కడగబడ్డాను నేను ఎరుగుదును. నేను చెప్పగలను సవాల్తో నా సాక్ష్యాన్ని. నేను దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి 32 రోజులు మందిరములో ప్రార్థన చేశాను. నేను 32వ రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఒక దర్శనాన్ని చూశాను. నేను అది హాస్పిటల్ రూము. దానిలో ఒక పేషెంట్ వలె నన్ను పండుకోబెట్టారు. ఒక డాక్టర్ లాంటి వ్యక్తి వచ్చి కంఠము నుండి గుండె వరకు చీల్చి లోపల ఉన్న మురికంతా కూడా శుభ్రంగా బయట పిండి కడిగి వెలుతురు లాంటి ఒక కొవ్వొత్తి లోపల పెట్టి మరలా కుట్లు కుట్టినట్టుగా దర్శనము నేను చూశాను. నేను చెప్పగలను, ప్రభువు నా హృదయాన్ని కడిగాడయ్యా. నీకు ఆ దమ్ముందా? నీకు ఆ సాక్ష్యం ఉందా? చెప్పగలవా? నేను కడగబడిన వ్యక్తిని, నేను శుద్ధీకరించబడిన వ్యక్తిని,
పాపము నుండి నన్ను ప్రభువు కడిగాడు, నన్ను విమోచించాడయా, నేను కడుక్కున్నా నా జీవితాన్ని చెప్పగలవా మాట? దేవుని యొక్క లేఖనాన్ని బట్టి వీరెవరు అంటే పరిశుద్ధులు. ఎలా పరిశుద్ధులయ్యారు? మహాశ్రమలలో నుండి వాళ్ళ పరిశుద్ధతని కాపాడుకొని గొల్గొతా కొండపైన సిలువలో ప్రభువు కార్చిన ఆ అమూల్యమైన రక్తము చేత వారిని వారు కడుక్కున్నారట. ఈ రోజున కడుక్కోకుండా మేము పరిశుద్ధులమే అనే తరం బయలుదేరిందట. ఏ తరం ఇది చెప్పండి? ఏ తరం ఇది? వాక్యం చూడండి. ఏ తరంలో ఉన్నాం మనం కూడా అదే తరం బ్యాచి. కడగబడ్డామో లేదో తెలీదు, మకిలిపోయిందో లేదో తెలీదు, కబుర్లు మాత్రం మనం విపరీతంగా చెబుతున్నాం. మనం చూడండి వాక్యాన్ని. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనం. సామెతల గ్రంథము 30:12 చదవాలా? తమ దృష్టికి తామే శుద్ధులై తమ మాల్యము నుండి కడగబడని వారి తరము కలదు. చాలు. ఏ తరం అంటే ఇది? తమ దృష్టికి వాళ్ళే పరిశుద్ధులు, వాళ్ళ దృష్టికి వాళ్ళే నీతిమంతులు, వాళ్ళే పరిశుద్ధులు, కానీ కడగబడలేదట. కడగబడాల. ఇది ఏ తరం అంటే క్రీస్తు అమూల్యమైన రక్తము చేత కడగబడకుండా వారికి వారే మేము పరిశుద్ధులం అని వేషాలు వేసుకునే తరం ఇది. ఒకరోజు తీర్పు జరిగినప్పుడు పొట్టు తేలిపోయినట్టు తేలిపోతాం. పొట్టు తేలిపోయినట్లుగా ఆ రోజున అగ్నిగుండానికేగా మన జీవితం వెళ్ళేది, నిత్య నరకం పాలేగా. మరి ఇన్ని సంవత్సరాలు గుడికెళ్ళి, ఇన్ని పాటలు పాడి, ఇన్ని కానుకలు ఇచ్చి, ఇంత వాక్యం చదివి, ఇన్ని కార్యక్రమాలు చేసి చివరాఖరికి నరకానికి పోతే ఏం ప్రయోజనం నీ భక్తి వల్ల? ఈ రోజున పులార దేవుని పిల్లలుగా మనము క్రీస్తు 1000 ఏండ్లో పరిపాలనలో ఉండాలి అనంటే మనకు ఉండవలసిన లక్షణాలు తెలుసా? మొదటి ధన్యులమై ఉండాలి, రెండవది పరిశుద్ధులై ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. మన పరిశుద్ధతని కాపాడుకోవాలి. కడవరి దినములలో లోకములో మాలిన్యం పెరుగుతుంది, లోకములో చెడు పెరుగుతుంది, లోకములో అపవిత్రత పెరుగుతుంది. ఆ అపవిత్రత జోలికి పోకుండా, ఆ చెడు జోలికి పోకుండా నిన్ను నీవు కాపాడుకుంటే నీ పరిశుద్ధత నిలబడుతుంది. దేవునికి స్తోత్రం. ఒకవేళ దేనికి మడితే దాని జోలికి నువ్వు పోయావు అనుకో, బైబిల్లో రాయబడిన మాట అని తెలుసా? తనకు పట్టని జగడము విషయములో రేగేవాడట, వాడిని ఏమనుకోకుండా కుక్క కాముగా వెళ్ళిపోతుందట. దాని పని కాముగా చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఈడు తిన్నగుండకుండా వెళ్ళి దాని చెవులు పట్టుకుని దాన్ని రేపుతాడట. ఊరుకుంటుంది చెవులు పట్టుకుంటే. చాలామంది వాళ్ళ తమకు సంబంధాలు లేని విషయాలలో దూరి వీళ్ళని వీళ్ళు అపవిత్రపరుచుకున్నారు. పెంట మీద రాయేస్తే చిందేది నీ మీదే. లోకములు ఏవేవో జరుగుతుంటాయి, లోకములు ఏవేవో కనపడుతుంటాయి, ఎవడెవడో ఏవో మాట్లాడుతుంటాడు. వాడి జోలికి పోకు, వాడి జోలికి పోకు. వినబడినా చెవిటోడిలాగా బ్రతుకు, నీకు అపవిత్రత కనబడినా గుడ్డోడులాగా బ్రతుకు. మాట్లాడవలసి వచ్చి ఆవేశం వచ్చినా మోగోడిలాగా నోరు మూసుకో. దేవుని కొరకే ఓర్పు కలిగి ఉంటే, నీ పరిశుద్ధతను కాపాడుకోగలిగితే దేవుని రాజ్యములో ఉన్నతమైన స్థితిలో ఉంటావు. ఈ రోజున చాలామంది లోకములో గొప్పలకు పోయి ఏవేవో పులార పనికిరాని కార్యాలు చేస్తూ తన అపవిత్రతను తాళి చాటుకుంటున్నారు. దేవుని పిల్లలుగా క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన జరగబోతూ ఉంది. ఆ జరగబోయే పరిపాలనలో ఉండేవారు ఎలాంటి వారు లేఖనం మనతో స్పష్టంగా మాట్లాడింది. కనుక దేవుని పిల్లలుగా దేవుని యొక్క విశ్వాసములు మనకున్న విశ్వాసాన్ని కాపాడుకుంటూ శ్రమలయందు ఓర్పు కలిగిన వారమై పరిశుద్ధతని కాపాడుకుంటూ దేవుని రాకడకు సిద్ధపడదాం. అట్టి గొప్ప కృప ప్రభు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడవైన మా పరమ తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. మీ మహా ఉచితమైన కృపను బట్టి ఈ యొక్క రాత్రి కాలము వేళ ప్రభువా, క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలనలో ఉండేవారు ఎలా ధన్యులయ్యారో, వారు ఏ రీతిగా జీవించిన వారో లేఖనముల ద్వారా
మాతో ప్రభువా మీరు మాట్లాడినందుకై స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, రాబో దినములు బహుభయంకరమైనవని లేఖనాలు ముందుగానే మాకు బోధిస్తున్నాయి నాయన. పరిశుద్ధతను ఎలా కాపాడుకోవాలో మేము తండ్రి మీ ఎదుట ఎలా నిలబడాలో, మేము కడగబడ్డానికి మీరు కార్చిన అమూల్యమైన రక్తము క్రింద మేము ఎలా బ్రతకాలో మాకు నేర్పించు ప్రభువా. వాక్యము చేత ఉదక స్నానము చేయించండి. ఈ దినమున వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు దీవించి బలపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం.